ధర్మారంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మిత్ర హోటల్ అని మేము ఒక టిఫిన్ హోటల్ నడుపుకుంటాము. ఇంతకుముందు గ్యాస్ సిలిండర్లు అడిగి ఇచ్చేవాళ్ళు, మేము కూడా తీసుకునేవాళ్ళం. అప్పుడు గిమ్మర్ అనేది తెలియదు, మేము అయినా కూడా తీసుకున్నాం, నంబర్తో కూడా తీసుకున్నాం. ఈరోజు వేరే సాడికి పోతే వాళ్ళతో ఇప్పించుకుంటే అంటారు, వాళ్ళ దగ్గరికి పోతే మా దగ్గర స్టాక్ అంటారు. కానీ మిగతా హోటల్లో యథార్థంగా జరుగుతుంది. మేము అడిగితే గ్యాస్ సిలిండర్లు వేస్తున్నారో తెలియదు, ఎవరు వేస్తున్నారో తెలియదు, వాళ్ళు బ్లాక్లో తెచ్చుకుంటున్నారు, మీరు తెచ్చుకోకపోండి అంటున్నారు. 15 మంది స్టాఫ్ ఉన్నారు. నేను 15 రోజుల దాకా బంద్ చేసినాను. మళ్ళీ కట్లు పే చేసుకున్నాం, కానీ కాలే. దాంట్లో బాడీ కట్టే కాదు, ఏం కట్టే కాదు, వాళ్ళ దగ్గర పోతే. కానీ వాళ్ళ నుంచి వస్తుందో 3-4 ఏజెంట్లు ఉన్నారు, అందులో భారత్ కూడా ఉంది. ఎవరు ఇస్తున్నారో ఇంకైతే తెలియదు, వాళ్ళకి ఎట్లా వస్తుంది ఇంకా తెలియదు. మాకు మటుకు సప్లై రాలేదు. ఇప్పుడేమో వీళ్ళంతా ఉన్నారు ఈ పన్నుల కాలం కదా సాయంత్రం. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి మేము చెప్తున్నాము. ఎంఆర్ఓ గారు ఏమో చేస్తామన్నాడు, ఏం చేస్తారో ఇంకైతే తెలియదు. చూస్తున్నాం. మీకు నంబర్ ఉందా, నంబర్ లేదా అనేది అడగలేదు, ఇప్పుడు నంబర్ అడుగుతున్నారు. ఇంతకుముందు చెలివిడిగా బఠానీలు మారుతున్నారు సిలిండర్ ఏజెంట్. ఇప్పుడు పోయి అడిగితే నీకు నంబర్ ఉందా, ఆ నంబర్ తీసుకోనరా, నీకు ఇస్తాము, నువ్వు మాతో తీసుకోలేదు అన్న మాట మాట్లాడుతున్నాడు. చికెన్ కబాబ్ బండ్లు, హోటల్స్ చిన్నగా ఉన్నాయి. ఆ రోజు వాళ్ళకి తెలియదు గ్యాస్ ఏజెంట్ తీసుకోవాలా, కనెక్షన్ తీసుకోవాలని. ఖాళీ సిలిండర్ ఇస్తే చాలు, కూడా సిలిండర్ ఇస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి అడుగుతున్నారు. ఉండే వాళ్ళకి కూడా నమ్మరు, కనెక్షన్ ఉండే వాళ్ళకి కూడా ఇవ్వలేదు. ఎవరికి అనుకూలం ఉందో వాళ్ళకి అంతేస్తున్నారు. ఆ అనుకూలం హోటళ్ళు మీరే గమనించండి. ధర్మారంలోనే ఏ హోటల్ నడుస్తుంది, ఏ హోటల్ నడచలేదు మీకే తెలుసు. మేము ఈరోజు ఇటుకు వచ్చినాము. బ్లాక్లో ఎంత అమ్ముతున్నారు? బ్లాక్లో చిన్న సిలిండర్ 5 కేజీలకి వచ్చి 1600 అమ్ముతున్నారంట. యాటి నుంచి తెచ్చినామంటే భారత్లో తెచ్చినాను అంటారు. మిగతా ఎంత అమ్ముతున్నారో నాకు తెలియదు. చిన్న సిలిండర్ ఇంటి దగ్గర వచ్చేసి ఇంట్లో తీసుకున్న వాళ్ళు 2000 రూపాయలకి అమ్ముతున్నారు. మేము ఇట్లా తెచ్చుకున్నాము అంటున్నారు, కానీ మేమేం చూడలేదండి. కానీ పెద్ద సిలిండర్లోనే ఉంది గ్యాస్ హోటల్లో. కానీ వీళ్ళు ఒక రోజు వచ్చినారు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి చూసినారు, మళ్ళీ రాలేదు. యథార్థంగా హోటల్లో నడుస్తున్నాయి. చిన్న తెలియని వాళ్ళంతా ఉట్టిన ఉండదు. మీ డిమాండ్ ఏం లేదు? మా డిమాండ్ ఏం లేదు. కనీసం 3 రోజులు పోతుంది, 4 రోజులు పోతున్నారని ఒక సిలిండర్ లేదా. 2 రోజులు బంద్ చేసుకున్నా కూడా 3వ దినం హోటల్ తీసుకుంటాము. 10-15 రోజులైనా ఒక సిలిండర్ తీసుకుంటాం. మిగతా హోటల్లో నడుస్తాను అనేదంతా మేము వచ్చినాము. మిగతా హోటల్లో రోజు ఆ హోటల్కి 2-3 సిలిండర్లు కాబట్టి రోజుకి. మాకు వారానికి ఒక సిలిండర్ ఇవ్వమన్నా కూడా ఇవ్వకుంటున్నారు. రోజు 2-3 సిలిండర్లు అయిపోయి హోటల్లో ఎట్లా నడుస్తారు? అది కావాలి. అనంతపురం పెద్ద హోటల్ అన్నీ బంద్ అయినాయి, కానీ ధర్మారంలో 4-5 హోటల్లో ఎక్కువ నడుస్తారు. అది గమనించి మాకు న్యాయం చేయాలి. వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి సిలిండర్లు? అదే మాకు అర్థం కాదు. ఏ ఏజెంట్ నుంచి వస్తుందో ఏం కథ మాకు తెలియదు. ఆ ఏజెంట్ వాళ్ళని కూడా వీళ్ళు కనుక్కోవాలనేదంతా నేను. బ్లాక్లో ఏమన్నారు? బ్లాక్లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంటికాడ నుంచి తెచ్చుకుంటున్నారు, మేమేం చేయాలా అంటున్నారు. ఇస్తామంటున్నారు, పోతే ఇవ్వమని చెప్పలేము. లేదు ఇస్తామంటున్నా, వారం అయినా కూడా ఇవ్వడం లేదు. ఇది ఉండేది. గవర్నమెంట్ హాస్పిటల్ మిత్ర హోటల్లో బంద్ చేస్తున్నాం. కానీ మాకు సిలిండర్ దగ్గరతో 15 రోజులు బంద్ చేస్తారు. కట్టేటి దేవుని పెట్టుకున్నాము. కట్టినప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని నిలబెడుతున్నారు. మాకు కట్టకపోతే మేము ఏమన్నా, మాకు ఎట్లా పరిస్థితులు కూడా మాకు కట్టాలని ప్రెజర్ చేస్తున్నారు. మేము ఎటు వల్ల తెచ్చి కట్టాలి. వాళ్ళు సిలిండర్ల దగ్గర ఏం దిగలేదు. కొన్ని హోటళ్ళు బంద్ అయినా కూడా కొన్ని హోటళ్ళు జరుగుతున్నాయి. కానీ బ్లాక్లో చేస్తున్నారంటే బ్లాక్లో ఇళ్ళకే ఇల్లు హోటల్కి ఎత్తిస్తున్నారు. బ్లాక్లో చెప్పు ఇళ్ళలో ఎట్లా అమ్ముతున్నారు? ఎందుకు వస్తే కదా గ్యాస్ అమ్మేది. కానీ ఎవరు ఇస్తున్నారు? చిన్న సిలిండర్లు అడిగినాం, 5 కేజీలు అడిగినాం, ఇల్లు అడిగినాం, కానీ యావే కానీ మాకు సప్లై చేయలేదు. ఇస్తామంటారు, ఇవ్వలేదు. కానీ రాలేదు, స్టాక్ రాలేదు, స్టాక్ నిలవలేదు అంటారు. స్టాక్ నిలబడితే మాకైతే వాళ్ళకి జరిగేదేమో మాకు జరగండి, వాళ్ళకి రన్నింగ్ జరిగేదేమో మాకు జరగండి. మాకు హోటల్కి రన్నింగ్ అయ్యేటట్టుగా మాకు సిలిండర్ సప్లై చేస్తే మేము కట్టుకుంటాము. లేకపోతే మా అప్పులన్నీ మాకు నిలిచిపోయి మేము ఏమన్నా ఏమన్నా తాగి చచ్చిపోవాలా ఏమన్నా కానీ మీరు మాకు న్యాయం చేసేటట్టుగా మాట్లాడుతున్నాము ఎంఆర్ ఆఫీస్లో.